వెలుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. ఈ విధంగా అమ్మవారు చెప్పి మాయమైపోతారు. అది విన్న తెనాలి రాముడు హడావిడిగా ఇంటికి వెళ్ళిపోతాడు. అమ్మా, త్వరగా పయనం అవ్వు, మనం విజయనగరం పోతున్నాం. నేను అక్కడే నాకు కొలువు వెతుక్కున్నాను. అవునా నాయనా, చాలా సంతోషం. ఒక్క క్షణం గడువివ్వు, ఇప్పుడే పయనమవుతా. ఆ విధంగా మన తెనాలి రాముడు తన తల్లి అయిన లక్ష్మమ్మను వెంట పెట్టుకుని విజయనగరానికి పయనమవుతాడు. ఎవరండి తమరు? మిమ్మల్ని ఎప్పుడూ మా రాజ్యంలో చూడనేలేదు. ఎక్కడి నుంచి వచ్చారు? అవును, నాకు ఈ రాజ్యం కొత్త. నా పేరు రామకృష్ణ. నేను తెనాలి నుండి వచ్చాను. మా రాజ్యాన్ని సందర్శించడానికి అంత దూరం నుండి వచ్చారా? లేదు లేదు, రాజుగారి కొలువులో కవిగా చేరదామని వచ్చాను. మా రాజుగారు మహాపరాక్రమంతుడు. సుపరిపాలన చేయడములో అతనికి సాటి ఎవ్వరూ లేరు. మా రాజుగారు విశాల హృదయులు. ప్రతిభ గల వారిని ప్రోత్సహిస్తారు. కళల పట్ల మక్కువ ఎక్కువ చూపిస్తారు. మా రాజుగారు గొప్పదారి కూడాను. తప్పుని మోసాన్ని అస్సలే సహించలేరు. చాలా కఠినమైన శిక్షలు వేస్తారు తప్పు రుజువైతే. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న శ్రీకృష్ణదేవరాయల వారిని కలవడానికి నా మనసు ఉవ్విర్లు ఊరుతుంది. అతని ఆస్థానంలోకి చేరే మార్గాన్ని మీరే నాకు చూపించాలి. మా రాజుగారి ఆస్థానంలోని రాజపురోహితుడైన తాతాచార్యుల ద్వారా చేరటం ఒక్కటే మార్గం. రాజుగారు అతని మాటను కొట్టేయరు. కానీ అతడు అంత సులభంగా ఒప్పుకునేవాడు కాదు. ఒక్క బుద్ధి గలవాడు. నీవు వాక్చాతుర్యముతో అతని బుట్టలో వేసుకుంటే నీ పని సులభతరమవుతుంది. మీరు నా గురించి చింతించకండి. నాకు ఇలాంటివి కొట్టిన పిండి. మీ ఈ సహాయానికి నా ధన్యవాదములు. దేవరాయలతో పాటు ఆ రాజ్య ప్రజలు విశాల హృదయులు అని విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. రాజపురోహితులు గారికి నమస్కారం. నమస్కారం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఎవరు మీరు? నన్ను కలవానికి గల కారణం ఏంటి? అయ్యా, నా పేరు రామకృష్ణ. నేను తెనాలి నుండి వచ్చాను. నాకు శ్రీకృష్ణదేవరాయల వారికి సేవ చేయాలని చాలా కోరికగా ఉంది. మీరు నాకు ఆయన కొలువులో ప్రవేశం ఇప్పించగలరా? ఆహా, రాజుగారి కులంలో చేరడం అంత సులభం అనుకుంటున్నావా? దానికి ఒక అర్హత ఉండాలి. నేను ఆ అర్హత సంపాదించడం కోసం 25 సంవత్సరాలు విద్యా సాధన, తపస్సు చేశాను. అప్పుడు నాకు రాజుగారి సేవ చేసే అవకాశం ప్రాప్తి అయింది. అలాంటి అవకాశం కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. కానీ రాజుగారు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. నేను నీ పేరు కూడా వినలేదు. నీకు ఎలా అవకాశం ఇస్తారో అనుకున్నావు? చిన్నవాడిని అయినప్పటికీ పెద్ద ఆశ పెట్టుకున్నానని తెలుసు. రాజుగారి కొలువులోకి నా అంతటా నేనుగా వెళ్లడం నాకు అసాధ్యం అయ్యుండొచ్చు. కానీ మీరు ఎంతో గొప్ప పండితులు, పైగా మహారాజుకి ప్రియమైన వారు.
మీ సహాయంతో వెళ్తే సాధ్యపడచ్చు అని మీ వద్దకు వచ్చాను. అయితే మా గురువుగారిని ఇప్పుడు ఏం చేయమంటున్నావు నువ్వు? రాజపురోహితుల వారు దయతలిచి నాకు ఒక్క అవకాశం ఇప్పిస్తే. గురువుగారు, రాజుగారి కొలువుకి ఇతన్ని రమ్మందామా? అలాగే, నీకు చేతనైందేదో రాజుగారి కొలువులోనే చూద్దాం. కోటయ్య, ఉదయం కలిసిన వ్యక్తి రాజుగారిని మెప్పించగలడంటావా? ఏ మాటగా మాట చెప్పుకోవాలి గురువుగారు. అతడు చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. చూస్తుంటే అతని వల్ల ఆ స్థానంలో మీ పదవికే ప్రమాదం ఉండవచ్చు అనిపిస్తుంది. నా దగ్గర పనిచేస్తూ వాడినే పొగుడుతావా? క్షమించాలి గురువుగారు, మీరు దేనికి దిగులు చెందకండి. అతన్ని రాజ్యంలో నుండి బయటికి పంపించే పథకం నేను వేస్తాగా. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగాని పేరొందిన వీడు భాషకు సైతం